వేసుకున్న బట్టలు ఏదో ఒక షాప్ లో పూజ చేసినాక అమ్మారు, అప్పుడు నువ్వేం వేసుకోకూడదు. చూసారా, ఈ వీచే గాలి ఉంది చూసారు, ఈ గాలిని హైందవ సహోదరులు వాయుదేవుడా అని మొక్కుతారు. అప్పుడు నువ్వు ఏం పీల్చకూడదు, అప్పుడు కదా చచ్చూరుకుంటావు. బుద్ధి లేని లాజిక్లన్నీ పెట్టి క్రైస్తవ్యాన్ని ఇంకా వ్యతిరేకంగా శత్రువులుగా మార్చేస్తారా? సువార్తకి ఇంకా ఆటంకంగా నిలబడతారా? ఇలాగ ఆలోచిస్తే మీకు తెలుసా, మీరు వేసుకునే చెప్పులు, మనం వాడే ఫోన్, చివరికి నా చేతిలో ఉన్న మైక్, ఇక్కడ ఉన్న బాక్స్, ఇక్కడ ఉన్నటువంటి వాయిద్యాలు, మీరు వేసుకున్న కళ్ళజోళ్ళు, మీరు కూర్చున్న కుర్చీలు, అన్ని ఆయా షాపుల్లో ఆయా డీలర్స్, చివరికి కార్లు కూడా వాళ్ళు పూజ చేసి వాళ్ళ షోరూంలో అమ్ముతున్నారు. ఆ లెక్క ప్రకారంగా మనం ఏ వస్తువు కొనలేంగా. ఇంకా మీకు బాగా ఇష్టమైన వస్తువు గురించి చెప్పనా, బంగారం. ఏ మార్వాడి అయినా పూజ చేయకుండా బంగారం తయారు